సార్ నమస్తే అండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంట రైతులకి? రైతే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదనేది భూమి పుట్టిన కాడ నుంచి వచ్చే ఒక దేవోక్తి. అవును. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వంలో వ్యవసాయం దండగా నేను 2 ఆవులు ఇస్తాను, ఆవులు పెంచుకుని ఆ హెరిటేజ్ కంపెనీలో పాలు పోస్తే మీరు జీవనోపాధి జరుగుతుందనే దుస్థితికి ఆంధ్రదేశం అంటే ధాన్యాగార పుట్ట. అవును. మరి అటువంటి దీంట్లో ఆయన చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే దేవతలకి పంచాంగం చెప్పినట్టు ఉంది. అయితే ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే ఒంటరిగా గెలవలేని చంద్రబాబు నాయుడు మొన్న మోడీ గారిని బ్లాక్ బట్టలు నల్ల దుస్తు వేసుకుని విమర్శించాడు. అవును. అనేకమైన ఆయన మీద దుష్ప్రచారాలు చేశాడు. ఈయనకేంటంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే మనస్తత్వం గల మనిషి. ఆయనకు తోడు మా కులస్తుడైన పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న మొన్న స్టేట్మెంట్లో కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇండియా ఉన్న ముఖ్యమంత్రుల్లో కేసులు ఎక్కువ ఉన్నవాడు ఎవడంటే ఫస్ట్ స్టాలిన్ వచ్చాడు, రెండోడు మనవాడు వచ్చాడు చంద్రబాబు నాయుడు. 19 కేసులు, క్రిమినల్ కేసులు అంటగా. క్రిమినల్ కేసులు 19 కేసులు. కేసులు ఉన్న వాళ్ళు నేను సమర్థించనన్నా వాడు మరి ఇప్పుడు ఎట్లా సమర్థిస్తున్నాడు? మేము కాపులమేక, మేము కాపుకే పుట్టాం. రంగా గారు చనిపోతా కారణం ఎవరు? రంగా గారు చనిపోతా కారణం ఎవరు? నేను ఆయనకి అనంగా శిష్యులమే మేము కూడా. రంగా గారితో మా ఎండపల్లి గ్రామం 2 సార్లు వచ్చారు రంగా గారు. 2 సార్లు. కావాలంటే ఎక్కడన్నా విచారించుకోండి. కాపు అంటే అభిమానం ఉంది, అన్నీ ఉంది. అయితే మాకేంటయ్యా అంటే మా దుస్థితి ఏంటయ్యా అంటే మా కాపుల దుస్థితి ఏంటంటే అందరూ నేను లీడర్ అంటారు. లీడర్లు కాదు, ఎవరి కాడే పొట్టకూటు కోసం కాపాడే పాలేరులు మేము కాపులు. కాపు అంటే ఏంటి అది అర్థం? కాపు కాసేవాడు కాపు. ఆ రోజున కాపుల పరిస్థితి ఎట్లా అయితే దిగజారిపోయిందంటే అమ్ముడుపోయే పరిస్థితికి వెళ్ళిపోయాం. వద్దు, ఇప్పుడు వాళ్ళ కాపులు అందరూ ఉన్నాం కదా, దరిదాపు ఇప్పుడు 5 కోట్ల జనాభాలో 1,80,000 కాపులు ఉన్నాం. ఇంటికి ₹1 ఇవ్వు చందా కింద. మన ఇంట్లో 5 ఉన్నాం, ₹5 అట్లా ప్రతి నెల అట్లా వసూలు చేయి. మన కాపుల్ని మన పెద్దలు మనం చదివించుకోలేమా? మన వర్ణాన్ని లెగిస్తే ఆగనంటావు, మన కాళ్ళు లేవు. ఏదో పురాతన కాలంలో చెప్పేవాడు అదేవాడు రాక్షసుడు కూర్చుని రే నేను లెగిస్తాను అటువంటి వాళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకుని మిగతా కుల వాళ్ళంతా మమ్మల్ని ఏంటంటే ఇలేశారు. ఆర్భాటం అంగు ఎక్కువ, ఆర్భాటం తక్కువ. లెగిస్తే ఆగనంటే మాకు కాళ్ళుంటే లెగుస్తాకి. ఇప్పటికైనా మిగతా కుల వాళ్ళంతా మమ్మల్ని కూడా మీ సోదరులుగా భావించాలని. వీళ్ళు లెగిస్తే అందరూ అంటే అందరూ కాదు, మాలో కూడా సన్నాసులు ఉంటారు. నేనే సన్నాసిని, నా సన్నాసి మాట వినొద్దు. అందులో నీతి ఉంది, న్యాయమే ఉంది. మన కులాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. అందరికీ ఉన్నది శివునెత్తిరే. ఏమో వాళ్ళకేమో ఇది లేదు. మిగతా కులస్తులాగా అన్ని కులాలకే ఒక ఆధారం ఉంది. ఆధారం లేని కులం అంటే కాపులే. మీరు మెజార్టీగా ఇవాళ రాష్ట్ర వైడ్గా చూసుకుంటే అన్ని కులాల్లో తక్కువ కులం మాదే, లేబర్ ఎక్కువ ఉన్న కులం మాది. మరి ఇప్పుడు చూస్తారు కందుకూరులో కూడా, కందుకూరులో మన జరిగింది ఏంటి? ఎవరికి మన దాసరి రాము నేను లీడర్ అంటాడు. ఎవరికాడు లీడర్ అంటే కాదు, అందరూ పెద్దలంతా కూర్చొని నేను పెద్దని నేను చెప్పట్లా, పెద్ద నాయకులు. అప్పుడు ఆ రోజు ముద్రగడ పద్మనాభ గారు చేశారు ఉద్యమం. అందులో స్టేట్ మొత్తంలో నాది ఉంది, నా వీడియో ఉందని కావాలని చూడండి. ఆ రోజు నేను నిరాహార దీక్ష చేసి ఆయనతో పాటు పోలీసు వాళ్ళు వచ్చారు, కూర్చోబెట్టారు, పంపించారు. అది కానీ నేను లెగిస్తాను ఏంటి లేచి ఏం చేద్దాం? అందరూ ఒక ఐకమత్యంగా జిల్లాల వారీగాను రేట్ వైడ్గాను మాట్లాడుకుని మనిషికి ₹1 చొప్పున వేసుకుంటే నెలకి సంవత్సరానికి 30 కోట్లు వస్తుంది. అప్పుడు ఎవరైతే మనం ఉన్నారో ఎవరన్నా నిలబడ్డవాడు మంచివాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఈరోజు మరి ఈ కార్యక్రమం ఈ రైతు దీనికోసం వస్తుంటే అటకాయింపులు,